సండే డబుల్ హెడర్ అదిరిపోయిందమ్మా. 2 మ్యాచ్లు, ఒకటి పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ, ఇంకొకటి ఎంఐ సిఎస్కే. రెండుకు రెండు ఫుల్ పైసా వసూలు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆర్సీబీ ఏమో పంజాబ్ కింగ్స్ వాళ్ళని బెంగళూరులో ఓడించినందుకు తిరిగి ఇచ్చేశారు. అలాగే సిఎస్కే లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ ని ఓడించారు కాబట్టి మ్యాచ్ నెంబర్ 3 ఆఫ్ దిస్ సీజన్ ఆఫ్ టాటా ఐపీఎల్ వాళ్ళు వాంఖడేలో డామినేట్ చేసి వాళ్ళు గెలిచారు. ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఇక్కడ. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. దాంతో తోడుగా ధోని ఏమో ఇంకా నెక్స్ట్ సీజన్ గురించి మాట్లాడుకుందామా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కాకుండా నెక్స్ట్ రాబోతున్న మ్యాచెస్ జీటీ అండ్ కేకేఆర్. వీళ్ళేంది భయ్యా, అసలు ఆడలేదా ఎక్కువ ఒకళ్ళనొకళ్ళు? దీని గురించి మాట్లాడుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ వీడియో ఎక్కడైనా నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే చేయకండి. నచ్చితేనే ఫోర్స్ ఎందుకు, నచ్చితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కాంటెంట్ నచ్చితే కనుక. దట్ విల్ గివ్ us some validation. So please do that for us. And next డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ గేమ్ వాస్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2 రోజుల క్రితమే ఆర్సీబీ హోస్ట్ చేశారు పంజాబ్ కింగ్స్ ని. అక్కడ వర్షం పడింది, దాని కారణంగా మ్యాచ్ కుదించారు. అండ్ అఫ్ కోర్స్ దాంట్లో ఏం జరిగిందో తెలుసు. 95 మాత్రమే స్కోర్ చేశారు ఆర్సీబీ, వాళ్ళు 96 కొట్టిపారేశారు. తర్వాత సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోయారు. నౌ కట్ చేస్తే వీళ్ళు 2 రోజుల తర్వాత న్యూ చండీగఢ్ ముల్లన్పూర్కి రావడం, అక్కడ ఒక మ్యాచ్ ఆడడం. అక్కడ జరక్క జరిగేది ఏంట్రా అంటే, ఈ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్కి బయటికి వెళ్ళినప్పుడే అవే గేమ్స్ లోనే టాస్ గెలుస్తాడు, హోమ్ గేమ్స్ లో టాస్ గెలవడు. ఇది ఒక క్వశ్చన్. తను దీనికి ఆన్సర్ ఉండదు. ఇది ఛాన్స్, లక్ బై ఛాన్స్ కాబట్టి దీనికి పెద్దగా ఎవరు ఏం చెప్పలేరు. బట్ జరిగింది మాత్రం అది. టాస్ గెలిచారు, విచ్ ప్రూవ్ టు బి ఇన్ దేర్ ఫేవర్ బికాస్ వాళ్ళు చేస్ చేయడం ప్రిఫర్ చేశారు. ఫస్ట్ మీరు బ్యాటింగ్ చేసుకోండి అన్నారు. యాక్చువల్లీ విచిత్రంగా శ్రేయస్ సార్ కూడా అదే చేద్దాం అనుకున్నట్ట. మిట్ట మధ్యాహ్నం గేము, ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం అనుకుందాం అని ఎవరు అనుకోలేదు. ఇద్దరు కూడా చేద్దాం అనుకున్నారు. దట్ ప్రూవ్ టు బి రైట్ ఈవెన్చువల్లీ బికాస్ పంజాబ్ కింగ్స్ కి మంచి స్టార్ట్ దొరికినప్పటికీ 4 ఓవర్ల దాకా 40 కొట్టారు. 6 ఓవర్లు 62 ఒక వికెట్ నష్టానికి ఏదో ఉండింది. దాని తర్వాత జుమ్మని కొలాప్స్ అయిపోయారు వాళ్ళు. ఎందుకు కొలాప్స్ అయ్యారో మాట్లాడుకోవాలి మనం కదా. అసలు పంజాబ్ కింగ్స్ స్కోర్ ఇచ్చిందంత 157. సరిపోతుందా? ఆబ్వియస్లీ సరిపోదు. ఆడుతూ పాడుతూ ఫినిష్ చేశారు ఆర్సీబీ వాళ్ళు. 159 for 3. విరాట్ కోహ్లీ లాస్ట్ లో అక్కడ నుండి జితేష్ వచ్చి 6 పెట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. సమరీ ఇది. బట్ డీటెయిల్స్ ఏంటి అదిదా సొల్றேன். ఏం జరిగిందంటే మ్యాచ్ లో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఇంతకు అన్నట్టుగా కొంచెం స్టార్ట్ అయితే దొరికింది. దాని తర్వాత వరుసగా స్లైడ్ అవడం మొదలెట్టారు. స్లైడ్ మొదలుపెట్టింది వాళ్ళ ఇసిరింగ్ స్పిన్నర్స్. ఒకడు లెఫ్ట్ ఆర్మ్ ఇసిరింగ్, ఇంకోళ్ళు రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఇసిరింగ్. ఇద్దరు ఇసురుతారు, 100 km/h వేగంతో వేస్తుంటారు. ఇద్దరు తికమక పెడతారు బ్యాటర్స్ ని. కృణాల్ ఒక 2 వికెట్స్, సుయాష్ ఒక 2 వికెట్స్. దానికి తోడు మధ్యలో నేహల్ వదిర రన్అట్ ఒకటి. దీనమ్మ ఇది హైలైట్. బికాస్ ఆ నేహల్ వదిర రన్అట్ ఏదైతే అయిందో అక్కడ ఐ థింక్ దిస్ ఇస్ యంగ్స్టర్ సంథింగ్ టు నోట్. ఇక్కడ డోంట్ థింక్ దట్ ఐమ్ హైపింగ్ విరాట్ కోహ్లీ, బట్ జస్ట్ లుక్ ఎట్ ది ఇంటెంట్ హీ షోస్. ఎలా ప్రొయాక్టివ్ గా ఎలా సీజ్ చేస్తారు మూమెంట్ ని, అది గమనించాలి. ఏంటంటే బౌలర్ ఏమో సుయాష్ శర్మ బాల్ వేసి స్పిన్నరేగా ఎంత ఫాలో అవుతూ ఉంటుంది, ఓ 2 అడుగులు వేసి వికెట్స్ కి అవతల ఉన్నాడు. బట్ ఆ సెకండ్ రన్ తీస్తారేమో అని యాంటిసిపేషన్ పెట్టుకొని వచ్చి విరాట్ కోహ్లీ కవర్స్ నుంచి పరిగెత్తుకుంటూ స్టంప్స్ దగ్గరికి వచ్చి బాల్ రిసీవ్ చేసుకుని రెడీగా ఉన్నాడు. ఛాన్స్ ఉంటే రన్అట్ చేద్దామని. అక్కడ రన్అట్ అవ్వలే, బట్ పక్కకి త్రో వచ్చినా కూడా దాన్ని కలెక్ట్ చేసి కీపర్ ఇంటికి వేయడం, త్రో వేయడం. దీస్ ఆర్ స్మాల్ మూమెంట్స్ దట్ యూ కెన్ సీజ్. ఒకవేళ మీరు గేమ్ లో 100% అవేర్ గా ఉంటే, ఆ మ్యాచ్ టైంలో ఆ మూమెంట్ లో మీరు అలైవ్ గా ఉండాలి, అవేర్ గా ఉండాలి. ఇది నేర్చుకోవాలి. దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. తను చేసి చూపిస్తున్నాడు, అది ఫాలో అవ్వడం చేయాలి చిన్నపిల్లలంతా కూడా. దిస్ వాజ్ అ హ్యూజ్ పాయింట్ టు లెర్న్. నేను ఇక్కడ ఎలివేట్ చేయడానికి కాదు, లెర్న్ చేసుకోవడానికి. మనం వి లెర్న్ ఫ్రమ్ అవర్ సీనియర్స్, వి లెర్న్ ఫ్రమ్ ది మ్యాచెస్ దట్ హ్యాపెన్. అందుకు చెప్తున్నాను అనమాట. నచ్చితే పాయింట్ లైక్ కొట్టండి. అలాగే స్పిన్నర్స్ బాగా వేశారు. మార్కస్ స్టోయినిస్కి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. తర్వాత బాసు డెత్ ఓవర్స్ లో వేశారు. భువనేశ్వర్ కుమార్ ఇంకా జాష్ హేజల్వుడ్ 24 balls లో 17 యార్కర్స్ వేశారు ఇద్దరు కలిసి. అసలు అర్థమవుతుందా ఏ లెవెల్ ఆఫ్, ఏ స్కిల్ ఆఫ్ బౌలింగ్ చూపిస్తున్నారో. ఆర్సీబీకి వాళ్ళ హిస్టరీలో లేనిది ఇదే. ఇలా ఫాస్ట్ బౌలర్స్ డెత్ లో కన్సిస్టెంట్ గా యార్కర్స్ వేయడం. 17 out of 24 యార్కర్స్ నేల్ చేశారు. దాట్స్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. వీళ్ళు గనక ప్లే ఆఫ్స్కి వెళ్ళినా, వీళ్ళు గనక ట్రోఫీ గెలిస్తే దాంట్లో చాలా పెద్ద పాత్ర ఈ బౌలర్స్ ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ షూర్. భువి, హేజల్వుడ్, యష్ దయాల్ టు సమ్ ఎక్స్టెంట్, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ, వీళ్ళు కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ బౌలింగ్ యూనిట్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. ఇక్కడ పంజాబ్ కింగ్స్ రిస్ట్రిక్ట్ చేసింది బౌలర్సే.
యార్కర్స్ వేర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. హైలైట్స్ చూడండి, మీకు అర్థం. హైలైట్స్ లో యార్కర్ చూపించరేమో, ఇదో పిచ్చి కదా మనకి, ఓన్లీ 4 చూపిస్తాం, డాట్ బాల్ చూపించాం మనం. సో మ్యాచ్ రీప్లే క్యాచ్ చేయండి, లాస్ట్ 4 ఓవర్స్ మటుకు చూడండి, ఆ బౌలింగ్ చూడండి, దాని నుంచి బౌలింగ్ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ సీజన్ దాకా అందరూ వైడ్ యార్కర్స్, అంటే స్టంప్స్ ఇక్కడ ఉంటే వైడ్ యార్కర్స్ వేసేవారు కదా, వైడ్ యార్కర్స్ వేసేవాళ్ళు, బికాస్ బాల్ ఎక్కువ మూవ్ అయ్యేది కాదు, రివర్స్ లేదు, సలైవా పెట్టించేవాళ్ళు కాదు, ఓన్లీ స్వెట్ పెట్టాలి, బాల్ రివర్స్ అయ్యేది కాదు. ఈ సీజన్ ఎప్పుడైతే సలైవా పెట్టచ్చు అని చెప్పారో, బౌలర్స్ వైడ్ యార్కర్స్ నుంచి స్టంప్ లైన్ యార్కర్స్ కి మూవ్ అయ్యారు. కన్సిస్టెంట్ గా బాల్ అలా ఆఖరి క్షణంలో లోపలికి టేలిన్ అవుతుంది, ఇట్ జస్ట్ కైండ్ ఆఫ్ మూవ్స్ ఇన్ అ లిటిల్. అది బ్యాటర్స్ ని ఇబ్బంది పెడుతుంది. రివర్స్ స్వింగ్ అంటే ఏంటి, బాల్ ఇలా స్ట్రైట్ గా వస్తూ వస్తూ లాస్ట్ సెకండ్ లో అలా తిరుగుతుంది లోపలికి, అది ఆడడం కష్టం, పైగా డిప్ కూడా అవుతుంది, స్లింగ్ యాక్షన్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అవి జరుగుతున్నాయి కాబట్టే లైన్ ని అవుట్ సైడ్ ఆఫ్ నుంచి స్టంప్ లైన్ కి తీసుకొచ్చారు. ఇది ఆడడం కష్టంగా మారుతుంది. ఆ యార్కర్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి, వైడ్ యార్కర్స్ వేసినట్టుగానే ఇక్కడ కూడా పర్ఫెక్ట్ లెంత్ లో వేస్తేనే కుదురుతుంది. లెంత్ లో వేస్తే బాల్ గ్రౌండ్ బయటకు ఉంటుంది అనమాట. అది బాగా చేస్తున్నారు. సో బౌలర్స్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దే ఆర్ సీజింగ్ ద ఇనిషియేటివ్. కంట్రోల్ తిరిగి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, బ్యాట్స్మెన్ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. మీరు 6లు కొడతారా, మాకు బాల్ రివర్స్ అవుతుంది, మీరు చూపిస్తాం మా తడక ఏంటో అంటున్నారు. గ్రేట్ టు వాచ్, ఐఎమ్ లవింగ్ దిస్. ఇది బౌలింగ్ అయిపోయింది. బ్యాటింగ్ మొదలైన తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ లో వాట్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ ఇస్ దిస్, 157 మాత్రమే చేజ్ చేస్తున్నారు, రైట్, 158 ఫర్ విన్. తను ఏం చేశాడు, పవర్ ప్లేలో కొంచెం అగ్రెసివ్ గా స్టార్ట్ చేశాడు, సాల్ట్ అవుట్ అయిపోయినా కూడా తను కొంచెం అగ్రెసివ్ గా ఆడడం, దేవదత్ పడికల్ కూడా అంతే అగ్రెసివ్ గా ఆడడం, ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ చూసాం. డిడిపి కూడా ఒక 50 స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ కొంచెం బ్యాక్ సైడ్ తీసుకున్నాడు, పవర్ ప్లే అంతా కూడా 150, 155 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అక్కడ అది అవసరం, బికాస్ ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అగ్రెసివ్ గా ఆడొచ్చు, రన్ స్కోర్ చేశాడు. అది అయిపోయిన తర్వాత మనోడు ఏం చేశాడు, చాలా సింపుల్, కావాల్సింది ఎంత, 157. ఏ స్ట్రైక్ రేట్లో ఆడాలి, 200 స్ట్రైక్ రేట్ ఆడాల్సిన పని లేదు. నెమ్మదిగా నార్మల్గా ఆడుతూ కూడా మ్యాచ్ ఫినిష్ చేయొచ్చు. మీరు ఫాస్ట్గా ఆడినందుకు మ్యాచ్ గెలవరు, రన్స్ అన్ని స్కోర్ చేసినందుకు మ్యాచ్ గెలుస్తారు. ఇదే లాజిక్ క్రికెట్లో, అవునా? ఆ లాజిక్ ని అవకాశం పట్టేశాడు విరాట్ కోహ్లీ. గేమ్ ని నియంత్రించుకున్నాడు, ఆ స్కోరింగ్ రేట్ కొంచెం తగ్గించాడు. దేవదత్ పడికల్ అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. తను ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఏం చేయాలి, క్రీజ్ దగ్గర ఉండాలి. తను ఉంటే కొండంత బలం. డిడిపి బాగా ఆడాడు, తన హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, తను అగ్రెసివ్ గా ఆడాడు. తర్వాత విరాట్ కోహ్లీ తెలుసు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అగ్రెసివ్ గా ఆడడం మొదలు పెట్టచ్చు, స్ట్రైక్ రేట్ ని పెంచొచ్చు అవసరం వస్తే. అవసరం రాలేదు, అలానే మొత్తం అంతా ఉన్నాడు. ఆఖరికి 70 ఎంతో స్కోర్ చేసి మ్యాచ్ ఫినిష్ చేశాడు. జితేష్ వచ్చి 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ చూసుంటారుగా మీరు, అది శ్రేయస్ అయ్యర్ బెంగళూరులో ఏంటమ్మా ఎంతమ్మా సౌండ్ ఏంటమ్మా అని అడిగేట, దానికి తిరిగి తను కూడా ఇలా 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 అని సెలబ్రేట్ చేసి శ్రేయస్ అయ్యర్ దగ్గరికి సరదాగా, నువ్వు అప్పుడు చేసావుగా నేను కూడా చేశా అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఆ సెలబ్రేషను లేకపోతే మధ్యలో హర్ప్రీత్ బ్రార్తో అయిన సంభాషణ కాదు, తన ఇన్నింగ్స్ లో ఇంకొక హైలైట్ పాయింట్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం బాస్. నాకు దగ్గర నచ్చింది ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా పడేస్తా. అదేంటంటే, 4 పరిగెత్తారు, 4 పరిగెత్తారు విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ ఐపీఎల్ గేమ్ లో. ఈ చిన్న బౌండరీస్ లో 4 పరిగెత్తారు, ఒప్పుకుంటా. ఫీల్డర్ పరిగెత్తుకుంటూ వచ్చి కాల్తో ఆపి ఆ మొమెంటంలో ముందుకెళ్ళిపోయి వెనక్కి వచ్చి మళ్ళీ బాల్ వేయడానికి టైం పట్టింది. బట్ 4 పరిగెత్తడం, 4 రన్స్. ఫీల్డర్ అనుకుంటాడు, అరే నాకేంట్రా పిచ్చి, అంత నుంచి పరిగెత్తుకుని వచ్చి కాలు పెట్టి బాల్ ఆపడానికి, తన్ని బారు తప్ప బౌండరీ అవతలకి అని. బికాస్ చిరాకేదు, అంత ఎఫర్ట్ పెట్టిన 4 పరిగెడితే ఇంకెందుకు అంట. బట్ విరాట్ ఎంత ఫాస్ట్ గా పరిగెత్తాడో, దేవదత్ పడికల్ ఎంత ఫాస్ట్ గా పరిగెత్తించాడో. డిడిపి అంతా 23-24 ఇయర్స్, విరాట్ 36 ఇయర్స్, 12 ఏళ్ల గ్యాప్ ఉంది. బట్ విరాట్ కూడా అతనికంటే ఎక్కువ స్పీడ్ గా పరిగెత్తి దేవదత్ పడికల్ పైన ప్రెషర్ పెట్టాడు, పరిగెత్తు 4th రన్ ఫినిష్ చేద్దామని. సెకండ్ రన్ వరకు నార్మల్ గా పరిగెత్తాడు. ఎప్పుడైతే కాలుతో ఆపాడు, ఫీల్డర్ పరిగెత్తాడు, ఎక్కువ దూరం చూశాడో, 3rd కి యాక్సలరేట్ చేశాడు. అప్పుడు 4th పాసిబుల్ అయింది. దిస్ ఇస్ సంథింగ్ దట్ యంగ్స్టర్ ఈస్ టు లెర్న్. 1 ఆ రన్అట్ ఇందాక చెప్పింది, 2 ఈ 4 పరిగెత్తడం, ఆ మూమెంట్ ని మళ్ళీ సీజ్ చేశాడు. హీ సా దట్ ద ఫీల్డర్ ran a little bit more and then అక్కడ వెనక్కి రావాలి, బాల్ తీసుకోవాలి, త్రో చేయాలి, దీంట్లో ఎక్స్ట్రా రన్స్ వచ్చేస్తాయి. అది గమనించడం, దాన్ని ఉపయోగించుకోవడం, దాన్ని రన్స్ గా మార్చడం, అది టాప్ లెవెల్ క్రికెటర్స్ చేయగలుగుతారు. అది విరాట్ చేశాడు. ఈ మ్యాచ్ అయిపోయింది, పక్కన పెడదాం, నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇది అసలు 1 సైడ్ కాంటెస్ట్ భయ్యా. MICSK గ్రేటెస్ట్ రైవల్రీ, ఎల్ క్లాసికో, ఇలా రకరకాలు పెడతాం. కానీ ఈ మ్యాచ్ అయితే అబ్బే నో కాంటెస్ట్ చేసి పారేశారు, ఉతికి ఆరేశారు. రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఉతికి ఆరేశారు. ఇంతే, ఇంతకు మించి ఇంక చెప్పడానికి అసలు అవసరం లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ CSK 176 స్కోర్ చేశారు. ఈ గ్రౌండ్ పైన ఏ కోసానా సరిపోదు. MI ఏం చేసిందంటే, SRHకి ఎలాగో మనం బ్యాటింగ్ ట్రాక్ ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళు ఎక్కువ రన్స్ చేసే ఛాన్స్ ఉంది, బికాస్ బ్యాటింగ్ అలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి
వాళ్ళకి స్లో పిచ్ ఇచ్చారు. ఎవరైనా సరే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి స్లో పిచ్చే ఇస్తారు. వాళ్ళ కంట్రోల్లో ఉంటే స్లో పిచ్ ఇచ్చి ఇప్పుడు కొట్టండ్రా అంటారు. ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఇట్స్ కాల్డ్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఎవ్రీబడి నోస్ దట్ ఎస్ఆర్హెచ్ స్లో ట్రాక్స్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయరు బ్యాట్ తోటి. అర్థమైపోయింది. ఆ దగ్గర బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ సిఎస్కే రాగానే వీళ్ళకి స్లో పిచ్ ఇవ్వకూడదు, బికాజ్ వాళ్ళు స్పిన్నర్స్ డామినేట్ చేస్తారు. అందుకని మనం మంచి బ్యాటింగ్ ట్రాక్ ఇద్దాం, మన బౌలర్స్ ఎక్స్పీరియన్స్ స్కిల్ పైన నమ్మకం పెట్టుకుందాం, మన బ్యాటర్స్ డామినేట్ చేస్తారు అనుకొని ఓ ఫ్లాట్ ట్రాక్ ఇచ్చారు. బౌలర్స్ కొంచెం హెల్ప్ ఉండింది అంతే, ఫాస్ట్ బౌలర్స్ కాస్త బౌన్స్ ఉండింది. బట్ అదర్స్ వెరీ గుడ్ వికెట్ టు బ్యాట్ ఆన్. దాంట్లో బ్యాటింగ్ చేస్తూ 176 మాత్రమే చేశారు సిఎస్కే. దాంట్లో కూడా దూబేకి జడేజాకి 50 ఉన్నా కూడా దాని గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు, బికాస్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అది ఇంపాక్ట్ ఏమన్నా క్రియేట్ చేసిందంటే ఆయుష్ మాత్రే. 17 సంవత్సరాల కుర్రాడు, సెకండ్ బాల్కి 4, థర్డ్ బాల్, ఫోర్త్ బాల్ 6. ఏంద్రా మీ కుర్రాళ్ళకి వచ్చిన ప్రాబ్లం? అసలు ఏంద్రా ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బాబు? ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మీ అమ్మగారు ఏం తిన్నారా మీరు తన కడుపులో ఉన్నప్పుడు? ఇలా రా కాన్ఫిడెన్స్తో పుట్టారు మీరంతా కూడా. అమ్మ తల్లులారా చెప్పండి అమ్మా ఎలా చేశారు, నెక్స్ట్ జనరేషన్లో తయారు చేసుకోవచ్చు అందరినీ కూడా. బ్రిలియంట్గా ఆడాడు కుర్రాడు, అసలు నో ఫియర్. హి జస్ట్ ఎక్స్ప్రెస్డ్ హిమ్సెల్ఫ్ లైక్ దే కీప్ సేయింగ్. ఫెంటాస్టిక్ ఆడాడు. తనే టాకింగ్ పాయింట్ సిఎస్కేకి. ధోని మ్యాచ్ అయిపోయిన ఒక మాట అన్నాడు, విల్ గెట్ టు ఎంఐస్ బ్యాటింగ్. బట్ ధోని అన్న మాట ఏంటంటే, అంటే ఉన్న పొజిషన్లో ఎలా ఉందంటే ఈ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుగానే చెప్పినట్టుగానే మనం ఇక్కడ నుంచి మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ సీజన్కి మంచి ప్లేయింగ్ లెవెన్ ఏంటో చూసుకోవాలి అన్నాడు. నెక్స్ట్ సీజన్ అన్నేస్తాడు. 2020లో కూడా ఇలానే జరిగింది వాళ్ళకి. 21 దే కేమ్ బ్యాక్ అండ్ వన్, బట్ 2020లో ఇలానే జరిగింది వాళ్ళకి. సో అదే కాస్త నడుస్తున్నట్టుంది. ఇట్స్ లైక్ డేజావూ ఫర్ సిఎస్కే. బట్ అగైన్ we need to talk about MI's batting also, because Rohit Sharma is coming back to form. Very important for MI. రైట్ టైంలో ఫామ్లోకి వస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఎందుకు తను T20 ఫార్మాట్లో ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ మరోసారి నిరూపించాడు. ఇద్దరి మధ్యన పార్ట్నర్షిప్ 100కి పైన ఉండింది. 100 కొడితే ఇంకేముంది, బౌలర్కి బాగుందే. బేసికలీ ఇట్స్ లైక్ లిటరల్ గ్రేవ్ యార్డ్ ఫర్ దెమ్. వాళ్ళని పడుకోబెట్టేశారు, నిద్రపుచ్చారు వాళ్ళని, బౌలర్స్ అందరినీ కూడా. 100ని కూడా వదలలేదు. సూర్యకుమార్ అదే స్వీప్ కొట్టి 100 బౌలింగ్లోనే తన 1/2 కూడా పూర్తి చేసుకున్నాడు. ఇట్ ఈస్ 50 విత్ డాప్ టు స్క్వేర్ లెగ్. బట్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా మారితే 6 6 కొట్టాడమ్మా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 6 కొట్టాడు. ఫస్ట్ టైం ఈ సీజన్లో పవర్ ప్లే దాటేంత వరకు ఉన్నాడు. ఫస్ట్ టైం ఈ సీజన్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఫస్ట్ టైం ఈ సీజన్లో లాస్ట్ రన్ దాకా ఉన్నాడు. 70 స్కోర్ చేశాడు. ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తన స్టాండ్ ఎక్కడైతే రాబోతుందో ఆ డైరెక్షన్లో 6 వెళ్ళింది. అండ్ ఇవన్నీ జరిగాయి. తను తిరిగి రన్ స్కోర్ చేయడం చాలా మంచిది ఎంఐకి, బికాస్ గోయింగ్ ఇన్ టు ద టోర్నమెంట్ ముందుకెళ్లే కొద్దీ ఇప్పుడు 4 గెలుపులు ఉన్నాయి. అవి ఇంకాస్త ఎక్కువ అవ్వాలంటే టాప్ ఆర్డర్లో ఓపెనర్స్ ఫైర్ అవ్వాలి కదా. రోహిత్ శర్మ కన్సిస్టెన్సీ చూపిస్తాడా ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ రైట్ నౌ తన ఫామ్ లోకి రన్ స్కోర్ చేయడం ఈస్ వెరీ గుడ్ ఫర్ దెమ్. సూర్య అట్ నంబర్ 3 మేక్స్ ఎంఐ వెరీ స్ట్రాంగ్. విల్ జాక్స్ కాదు, తిలక్ వర్మ టు సమ్ ఎక్స్టెంట్ బాగానే ఆడతారు. బట్ సూర్య అట్ నంబర్ 3 ఒక విచిత్రమైన వైబ్ అది వెన్ హి గెట్స్ గోయింగ్. అదే చూసాం. రోహిత్, రాన్ రికల్టన్, సూర్య, తిలక్, విల్ జాక్స్. ఐ డోంట్ నో వాట్ ఆర్డర్ యూ వాంట్ టు ఫాలో. నమన్ ధీర్. ఐ థింక్ ఇట్స్ ఎ క్రేజీ బ్యాటింగ్ సైడ్. హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు దాంట్లో. అండ్ దెన్ బౌలింగ్ చూసుకుంటే బుమ్రా వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ గా మారిపోయారు. ధోని కూడా వచ్చిన గేమ్ డిఆర్ఎస్ లో వర్కౌట్ కాలేదు, తన బ్యాటింగ్ వర్కౌట్ కాలేదు. 175 వాజ్ నెవర్ గోయింగ్ టు బి ఎనఫ్. జడేజా దూబే 50s కొట్టారన్న పేరుకే కానీ ఫార్మాలిటీగా మారిపోయింది, బికాస్ 175 వాజ్ నెవర్ గోయింగ్ టు బి ఎనఫ్. డ్యూ వచ్చింది, ఇంకో 25-30 రన్స్ ఉన్నా కూడా కాంపిటీషన్ అంత ఇంటెన్స్ గా క్లోజ్ గా ఉండేది కాదేమో. 175 అసలు జుజూబి అన్నట్టుగా ఆడేశారు. అలా మ్యాచ్ ఫినిష్ చేశారు. దాంతో సిఎస్కే ఇప్పుడు ఆన్ ది బార్డర్ ఆఫ్ గెటింగ్ రెలిగేటెడ్ యాజ్ అన్ అదర్. ఇంకా ఛాన్స్ లేదు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి సిచ్యువేషన్ వచ్చారు. మిగిలింది 6 మ్యాచ్లు 6 గెలవాలి. అవుట్ సైడ్ ఛాన్స్ అది అంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. లాస్ట్ టైం 7 మ్యాచెస్లో 1 మాత్రమే గెలిచిన వాళ్ళు, తర్వాత 7లో 6 గెలిచి వెళ్ళారు అని. ఇక్కడ అది పెద్దసారి జరగదు. 1% ఛాన్స్. మోర్ ఇంపార్టెంట్లీ సిఎస్కే దగ్గర బ్యాటింగ్ కనిపించట్లేదు. హూ డస్ ది జాబ్ యూ డోంట్ నో. డివాల్ బ్రూస్ నెక్స్ట్ మ్యాచ్ ఆడిస్తారా, తను వచ్చిన తర్వాత ఇంకేమైనా ఇంప్రూవ్ అవుతుందా? రచిన్ రవీంద్రన్ రన్స్ రావట్లేదు. షేక్ రషీద్ తనకి కొంచెం యూనిట్ గివ్ హిమ్ సమ్ టైమ్, సమ్ మోర్. మాత్రే షోయింగ్ సమ్ ప్రామిస్. సో బ్రూస్ని కూడా తీసుకొస్తే యంగ్స్టర్స్ చుట్టూ ఆ 11 పర్ఫెక్ట్ గా తయారవుతుందా, బ్యాటింగ్ అని చేస్తారు చూడాలి. దట్స్ ఫర్ ద నెక్స్ట్ సిఎస్కే గేమ్. అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. ఇది అయిపోయింది, నెక్స్ట్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ గేమ్ ఏంటి? జీటీ వర్సెస్ కేకేఆర్. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి 3 మ్యాచ్లు ఆడారు ఇప్పటిదాకా. అసలు ఆళ్లే ఎక్కువ వీళ్ళు. దానిలో 2-1 లీడింగ్ జీటీ. మ్యాచ్ ఏమో ఈడెన్ గార్డెన్స్ లో. కేకేఆర్ పరిస్థితి ఏంటి? 111 చేజ్ చేయలేక అవమాన పాలై వస్తున్నారు మ్యాచ్ ఆడడానికి. జీటీ ఏంటి? వాళ్ళ జీవితంలోనే, వాళ్ళ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ చేజ్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళు వస్తున్నారు. 200+ ఎప్పుడు చేజ్ చేయలేదు. కేకేఆర్ బ్యాటింగ్ అజింక్య రహానే మీద డిపెండ్ అవుతోంది.
జీటీ బ్యాటింగ్ వాళ్ళ త్రిమూర్తుల మీద డిపెండ్ అవుతుంది. త్రిమూర్తులు ఎవరు కమెంట్ చేయండి. త్రిమూర్తులు ఎవరు కమెంట్ చేయండి. వాళ్ళ ముగ్గురు స్కోర్ చేసి జీటీ గెలుస్తారు. వాళ్ళ ముగ్గురు కలిసికట్టుగా అవుట్ అయితే ఏం అవుతుందో తెలియదు. కేకేఆర్కి పెద్ద ప్రాబ్లం ఏంటి? ఆండ్రే రసెల్ బౌలింగ్లో 39 బాల్స్ వేసేట, బ్యాటింగ్లో 31 బాల్స్ ఫేస్ చేసేట. అటు ఇటు మొత్తం 30 బాల్స్ చిల్లరేదో ఆడడము వేయడము ఎలా సరిపోతుంది? రీటైన్ చేసుకునే ప్లేయర్ ఆయే, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఆల్రౌండర్స్ ఆయే. తన నుంచి పెద్ద కాంట్రిబ్యూషన్ రావట్లేదు. సునీల్ నరీన్ అట్ ద టాప్ రన్స్ ఇవ్వట్లేదు. ఫిల్ సాల్ట్ ని ఆప్షన్ లో లూజ్ చేసుకున్నారు, మిచెల్ స్టార్క్ ని లూజ్ చేసుకున్నారు, శ్రేయస్ అయ్యర్ ని లూజ్ చేసుకున్నారు. ఒక ముగ్గురు ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేకపోతే టీం ఢీలా పడిపోయింది అన్నట్టుగా అనిపిస్తోంది. కొన్ని మ్యాచ్లు గెలిచారు, ఈడెన్ గార్డెన్స్ లో కూడా గెలిచారు. కాకపోతే 111 కూడా చేస్ చేయలేకపోవడం వాళ్ళకి క్లియర్ గా ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది, అనేటువంటి సందేహం లేదు. హౌ డు దే పిక్ దెమ్ సెల్స్ ఫ్రమ్ దాట్? విల్ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్. బౌలింగ్ బానే ఉంది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఆండ్రిక్ నార్కిన్ ఆడించారు మొన్న. రింకు సింగ్ కూడా ఫామ్ లో లేకపోవడం ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్ గా మారిపోయింది కేకేఆర్ కి. వెంకటేష్ ఒక మ్యాచ్ లో సన్ రైజ్ హైదరాబాద్ బాగా ఆడాడు, బట్ ఐ థింక్ ఇంకొక మ్యాచ్ లో బాగా ఆడుతున్నాడు, బట్ అదర్వైజ్ తన నుంచి కూడా రన్స్ ఎక్కువ లేవు. సో కేకేఆర్ ఇస్ యాక్చువల్లీ స్ట్రగ్లింగ్. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు కూడా ఆ బాటమ్ హాఫ్ లోనే ఉండిపోతారు అనిపిస్తుంది. బట్ జీటీ ఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. వాళ్ళు హై ఆన్ కాన్ఫిడెన్స్. ఒకటే ఏమన్నా జీటీకి ఇబ్బంది ఉందంటే వాళ్ళ హోలీ ట్రినిటీ, వాళ్ళ త్రయం, వాళ్ళ ఆ త్రిమూర్తులు గనక ఫ్లాప్ అయిపోతే కలిసికట్టుగా ఒకే మ్యాచ్ లో అప్పుడు ఏంటి పరిస్థితి? మన మధ్యాహ్నం గేమ్ ఆడుతున్నప్పుడు ఇషాంత్ శర్మ చాలా రొప్పుతూ తన 3 ఓవర్ వేయడం చూసాం. అఫ్ కోర్స్ ఇక్కడ సాయంత్రం గేమ్ కాబట్టి షుడ్ బి బెటర్ ఆఫ్. అండ్ వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. ప్రసిద్ధ్ బా బౌలింగ్ వేస్తున్నాడు, మియాభాయ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, సాయి కిషోర్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, రబాడా ఇంకా వెనక్కి రాలేదు, ఇంకో ఒక వారం 10 రోజులు పడుతుంది. పర్సనల్ రీజన్స్ తో తను సౌత్ ఆఫ్రికా వెనక్కి వెళ్ళాడు. సో తను వస్తే ఇంకొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది టీము. ఇద్దరే ఫారినర్స్ తో ఆడుతున్నా కూడా వాళ్ళకి ఏం ఇబ్బంది లేదన్నట్టుగా చూపిస్తున్నారు. దట్స్ హౌ జీటీ లుక్స్ అ వెరీ సాలిడ్ సైడ్. సో దిస్ ఇస్ హౌ ద మ్యాచ్ ఇస్ ఫిక్స్డ్, ఆర్ దట్స్ ద ప్రివ్యూ. మరి చూద్దాం ఏం జరుగుతుందో. నా ఉద్దేశంలో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు అంటే కనుక, ఫార్ జీటీ ఐ థింక్ గిల్ విల్ ప్రాబ్లీ స్కోర్ బిగ్ టైమ్ ఈ మ్యాచ్ లో, బికాస్ హీస్ ప్లేయింగ్ అగేన్స్ట్ హిస్ ఫార్మర్ ఒకప్పుడు టీమ్ కేకేఆర్. వాళ్ళకి అగేన్స్ట్ గా ఆడుతున్నాడు. సో ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు కౌంట్ ఆన్ శుభ్మన్ గిల్ యాజ్ ది ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ఇటుపక్కకు వస్తే ఫార్ కేకేఆర్, ఇంట్రెస్టింగ్. బ్యాటింగ్ లో నాకు ఎవరో కూడా ఫైర్ అవుతారు అన్నట్టుగా అనిపించట్లేదు, అంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఐ డోంట్ నో, సంబడి మైట్ టేక్ ద గేమ్ అవే, ఐ నో, బట్ వాళ్ళకి సంబడి హూ నీడ్స్ టు స్టాండ్ అప్ అండ్ మేక్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఆండ్రే రసెల్. ప్లేయర్ వాచ్ అవుట్ ఫర్ మీ ఇస్ ఆండ్రే రసెల్. అంటే తను పర్ఫామ్ చేయాలి అంటున్నా, చేస్తాడో నాకు తెలియదు, చేయాలి అంటున్నా. మీరేమనుకుంటారు కమెంట్లో చెప్పండి. అలాగే ఇప్పటిదాకా వీడియో చూస్తే లైక్ ది వీడియో, కంటెంట్ నచ్చుంటే కనుక, అలాగే కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్, బికాస్ దట్ విల్ గివ్ us some motivation and validation. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.